కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొంతమంది ఉద్యోగానికి బదులు పత్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వారలా చేస్తున్నారు కాబట్టే ఎన్నికల్లో హింస జరుగుతోందన్నారు. ప్రతిరోజు జరుగుతున్న దాడుల్లో కొత్త వ్యక్తులెవరూ లేరని తెలిపారు. రమేష్ యాదవ్, రాము తలలు తెగలేదు కదా అని డీఐజీ అంటున్నారని, అలాంటి అధికారికి పీపీఎంఎస్, పీపీజీ అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు పేర్ని నాని. బాబు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి అని చెప్పని పంపిస్తే వాళ్ళు ఉద్యోగం చేయటం మానేసేసి వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఈ కడపలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు, ఈ దాడులు, హింస పోనీ ప్రతి హింసలో ప్రతిరోజు జరిగే గొడవల్లో ఎవరన్నా కొత్త వాళ్ళు పాల్గొంటున్నారంటే కాదు. మొత్తం ఎవడైతే మొదటి రోజు దాడిలో ఎవడు పాల్గొన్నాడో, నామినేషన్ రోజు బెదిరింపుల్లో ఎవడున్నాడో, రెండో రోజు గొడవల్లో ఎవడున్నాడో, రెండో రోజు చంపడానికి ప్రయత్నం ఎవడు చేశాడో, మూడో రోజు ఆడే అంటే అన్ని గొడవల్లో కూడా వాళ్ళే ఉంటున్నారు. దాని అర్థం ఏంటి? కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుందనేది మనకు అందరికీ, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము తలలు తెక్కకుండా, అంటే మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం తలలు తెగిపోవాలనుకుంటా, తలలు తెక్కకుండా కాపాడినటువంటి ఇటువంటి అధికారులకి ఖచ్చితంగా పీపీఎంఎస్ లేదా పీపీజీఏ అవార్డులకి ఖచ్చితంగా వాళ్ళకి అర్హులు, వాళ్ళకి ఇవ్వాలి.